వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఒక అరుదైన గౌరవం దక్కింది. భారత్ బాల్టిక్ దేశాల మిత్ర బృందం చైర్మన్గా మిథున్ రెడ్డిని నియమించుకుంటూ లోక్సభ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లోక్సభ కార్యాలయం నుంచి ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. భారత్కి బాల్టిక్ దేశాల మధ్య సాంకేతికత, డిజిటల్ ఇన్నోవేషన్, స్టార్టప్, కల్చరల్ ఎక్స్చేంజు, సాంకేతికత, వాణిజ్యం చాలా అంశాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ మిత్ర బృందం అనేది పనిచేస్తుంది. బాల్టిక్ దేశాలు అంటే యూరప్లో బాల్టిక్ సముద్ర తీరంలో ఉంటాయి మూడు దేశాలు. యాక్చువల్గా బాల్టిక్ దేశాలు అని చెప్పి ఎస్టోనియా, లిట్వియా, లిథువేనియా ఈ మూడు దేశాలను బాల్టిక్ దేశాలు అంటారు. 91లో సోవియట్ యూనియన్ నుంచి ఇవి విడిపోయిన తర్వాత భారత్ ఆ దేశాలతో దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్నాయి. ఈ మూడు దేశాలు కూడా చాలా కీలకం. అటు యూరోపియన్ యూనియన్లో ఇవి భాగస్వాములు అండ్ నాటో సభ్య దేశాలు కూడా. వాస్తవానికి ఈ గవర్నెన్స్లో అయినా, స్టార్టప్లోనైనా, డిజిటల్ ఇన్నోవేషన్లో అయినా ఈ మూడు దేశాలు చాలా అగ్రగాములు. సో భారత్ కూడా ఐటీ, సాఫ్ట్వేరు, స్టార్టప్పులు ఇందులో భారత్ కూడా చాలా బలంగా ఉంది కాబట్టి, భారత్ కూడా చాలా కీలకం కాబట్టి ఈ రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళే ఉద్దేశంతో భారత్ బాల్టిక్ దేశాల మిత్ర బృందం ఏర్పాటైంది. దానికి చైర్మన్గా మిథున్ రెడ్డి గారిని నియమించారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే భారత్ బాల్టిక్ దేశాలే కాకుండా భారత్, బాల్టిక్, నార్డిక్ దేశాలు కూడా. నార్డిక్ దేశాలు అంటే ఫిన్లాండు, డెన్మార్కు, స్వీడన్ వీటి నార్డిక్ దేశాలు అంటారు. నార్డిక్ దేశాలు, బాల్టిక్ దేశాలు భారత్ మధ్య మల్టీలేటరల్ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తే 2024 చివరిలోనే ఈ బాల్టిక్, నార్డిక్ దేశాల నాయకులు కూడా భారత్లో పర్యటించి ముగ్గురు కూడా ఏ విధంగా బలోపేతం అవ్వాలి అనే దాని మీద చర్చలు జరిపారు. సో మొత్తం మీద ఆ దేశాలతో వ్యూహాత్మక సంబంధాన్ని, వాణిజ్య భాగస్వామ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానం ఎక్స్చేంజ్ దగ్గర నుంచి కూడా చాలా విషయాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ మిత్ర బృందం పనిచేయబోతూ ఉంది. దానికి చైర్మన్గా మిథున్ రెడ్డి గారు నియమింపబడడం నిజంగానే ఆయనకు అరుదైన గౌరవమే.